భూమిలోదేవి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం అండి. కృష్ణం వందే జగద్గురు. మనం ఇప్పుడు కృష్ణాష్టమి సందర్భంలో ఉన్నాం కదా అండి. ఈరోజు నేను మీ అందరికీ కూడా కృష్ణ భగవానుడి జన్మ గురించి, ఇంకా కృష్ణ భగవానుడి అష్టమి రోజున, కృష్ణాష్టమి రోజున మా కృష్ణ భగవానుడి ఆరాధన ఎలా చేసుకుంటాము అనే విషయం చెప్పబోతున్నాను. చెప్పే ముందు నా డ్రెస్సింగ్ గురించి కూడా చెప్పాలి అనుకుంటున్నాను. కంచి పట్టు చీర అండి. అశ్లేష ద వీవర్స్ బ్రాండ్ సంబంధించిన వీవర్స్ దగ్గర తీసుకున్నాను. ప్యూర్ కంచి పట్టు చీర. అయితే వారు ప్రాసెస్ చేస్తారు కదా, ప్రాసెస్ చేయడం ద్వారా ఇట్లా ఇంత ఫ్లెక్సిబుల్గా, మెత్తగా, మృదువుగా తయారవుతుంది ఈ చీర. ఈ చీర మీద ఉన్న విలేజ్ థీమ్ అంటే మన రవివర్మ గారి పెయింటింగ్ ఉంటుంది కదా, ఆ బొమ్మలండి ఇవన్నీ కూడా. ఇది పెయింటింగ్ కాదు, ప్రింట్ అనమాట. రవివర్మ బొమ్మల ప్రింటు శారీ అంతా కూడా. ప్యూర్ కంచి పట్టు చీర మీద విలేజ్ థీమ్ ప్రింటు బొమ్మలన్నీ కూడా రవివర్మ పెయింటింగ్ సంబంధించిన బొమ్మలు. ఇహ నా బ్యాంగిల్స్ అయితే నా దగ్గర ఉన్న బ్యాంగిల్ కలెక్షన్లోంచి ఈ శారీకి మ్యాచింగ్గా ఉన్నాయి అనిపించినటువంటి గాజులు వేసేసుకున్నానండి. రింగ్స్ యాజ్ యూజువల్ మీరు ఎప్పుడు చూసేవే. బీడ్స్ కూడా మీరు ఒకసారో రెండుసార్లు చూసే ఉంటారు. నా బీడ్స్ కలెక్షన్లో భాగంగా ఈ శారీకి మ్యాచ్ అవుతుంది అనే సెట్ ఒకటి తీసి వేసేసుకున్నానండి. చెవులకు కూడా నా దగ్గర ఉన్న మీరెప్పుడు చూసే టాప్స్లోనే మ్యాచింగ్ అనిపించినవి పెట్టేసుకున్నాను. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణ భగవాను ఎలా ఆరాధించుకోవాలి, భగవంతుణ్ణి ఏ విధంగా ఆరాధించడం వల్ల కృష్ణ భగవానుడు పరిపూర్ణ అనుగ్రహం మనం పొందగలుగుతాము అనే విషయాన్ని ఇప్పుడు మీకు నేను వివరంగా చెప్తాను, రండి. శ్రీకృష్ణ జన్మాష్టమి మనకి శ్రావణ మాసంలో అమావాస్య తర్వాత బహుళ అష్టమి, రోహిణి నక్షత్రంతో కూడి ఉన్న అష్టమిని మనం శ్రీకృష్ణ జన్మాష్టమి అని ఎంతో వైభవంగా జరుపుకుంటాం కదా అండి. వైభవంగా అంటే ఆర్భాటంగా అని కాదు, చక్కగా గేటు దగ్గర నుంచి మన ప్రధాన ద్వారం దగ్గర కూడా దండలు వేసుకుని, మామిడాకులు కట్టుకుని, ముఖ్యంగా శ్రీకృష్ణ పాదాలు మనం ఆ రోజు ఏం చేస్తాము, బియ్యపు పిండిలో నీళ్లు కలుపుకొని ఒక చిక్కటి ఒక పెరుగులాగా తయారు చేసుకుంటాం. పెరుగు అంటే పెరుగు కాదు, ఆ చిక్కదనం గురించి చెప్తున్నా నేను. మెత్తటి బియ్యపు పిండిలో మనం నీరు కలుపుకొని ఒక మెత్తనిగా తడిగా చేసుకుంటాం. తడిగా చేసుకుని ఒక పాత్రలో ఆ తడిలో ఇట్లా చెయ్యి మన హస్తం ఇట్లా పెట్టుకుని ఇట్లా అని చెప్పి ఇట్లా ముద్దర్లు వేసుకుంటూ వెళ్తాం. వాటిపైన మళ్ళీ ఫింగర్స్ ఉంటాయి కదా, అది శ్రీకృష్ణ భగవంతుడి బాలకృష్ణుడి పాదాలు అనమాట. ఇట్లా పెట్టి ఆ తడిపిన వరిపిండిలో మన చెయ్యి ఇట్లా పిడికిలు బిగించి ఇట్లా పెట్టి ఇట్లా అనుకుంటూ వెళ్తాం. వాటిపైన మళ్ళీ ఈ 4 వేళ్ళు ముంచి ఆ వరిపిండిలో తడిపిన బియ్య పిండిలో మళ్ళీ ఇట్లా ఆ పాదాలపైన వేసుకుంటూ వేళ్ళు అనమాట, బాలకృష్ణుడి బుజ్జి వేళ్ళు వేసుకుంటూ వెళ్తాం. లేదా కొంతమంది బంగినిపల్లి మామిడికాయ షేప్, మా చిన్నప్పటి కాలంలో ఇన్ని టెక్నిక్స్ లేవు కదా, బంగినిపల్లి మామిడికాయ షేప్ ఇలా వేసేసుకుంటూ వాటిపైన చిన్ని సున్నాలు చుట్టుకుంటూ 5 ఒక పెద్ద రౌండ్, మిగిలిన గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ చిటికిన వేలు వరకు వచ్చేవారు. శ్రీకృష్ణ పాదాలు వాటిల్లో పసుపు
కుంకుమ చక్కగా మధ్యలో ఒక చామంతి పువ్వు కానీ, మంచి చామంతి పువ్వులు వచ్చే సీజన్ కదా మనకి ఇప్పుడు, లేదా మన ఇంట్లో మన దొడ్లో పెరట్లో పూసిన పువ్వు ఏదైనా పెట్టి దాని మీద పసుపు కుంకుమ కూడా చల్లేవారు. పాదాల్లో అక్షంతలు వేసేవారు. రకరకాల, అది మన భక్తి, మన శ్రద్ధ, మన ఇష్టం, మన ఓపిక, మన సరదా. ముందుకు కృష్ణ పాదాలు ఇంట్లో వరకు వేసుకుంటాం, కొంతమంది పూజ గదిలో వరకు వేసుకుంటారు. అది వారి ఇష్టం, శ్రద్ధ, ఓపిక. అయితే ఈ కృష్ణ భగవానుడు దేవకి వసుదేవులకు జన్మించాడు. యశోదాదేవి పెంచింది. ఇదంతా ఒక చరిత్ర. ఒక వయసు వచ్చే వరకు యశోదాదేవి పెంచింది. ఇదంతా ఒక చరిత్ర. ఇది మనం ప్రత్యేకంగా మళ్ళీ చెప్పుకుందాం. ఈ కృష్ణ భగవానుని ఎలా ఆరాధించాలి? అందరూ అడుగుతున్నారు కదా అండి, బోనాలు, వారాహి నవరాత్రుల గురించి చెప్పినప్పుడు వరమహాలక్ష్మి వ్రతం గురించి కూడా చెప్పండి అని అడుగుతున్నారు కదా. అట్లాగే కృష్ణ భగవానుడి గురించి, కృష్ణాష్టమి గురించి కూడా చెప్పండి అని కూడా అడుగుతున్నారు కదా. కృష్ణ భగవానుడిని మన ఇంట్లో చిన్ని కృష్ణుడి విగ్రహం ఆల్మోస్ట్ అందరి ఇంట్లోనే ఉంటుంది. కృష్ణ భగవానుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఖచ్చితంగా ఉంటుంది. పురాతన ఇళ్లల్లో నుంచి, నేను మా చిన్నప్పుడే విలేజెస్లో అమ్మమ్మల ఇళ్లలో, ఆయనమ్మల ఇళ్లలో అట్లా చూసేదాన్ని. కృష్ణ భక్తులు అసలు పూర్తిగా కృష్ణ భగవానుని ధ్యానిస్తూ కూడా ఉంటారు. కృష్ణ భక్తి అంటే మనకి ఒక రకమైన ఆహ్లాదమైన భక్తి, ఆనందమైన భక్తి, వినోదభరితమైన భక్తి. ఎంతో భక్తితో కూడిన ఆనందం, భక్తితో కూడిన వినోదం. చాలా సరదాగా చేస్తాం కృష్ణ భగవానుడు అంటే. మనం ఆ పూజ అంతా కూడా ఆటపాటలతో సంబంధించి ఉంటుంది. సాయంత్రం పూట ఉట్టి కొట్టడం. అయితే ఇప్పుడు మనం అసలు ఎలా మొదలు పెడతాము? కృష్ణాష్టమి తెల్లవారుజామునే సూర్యభగవానుడు రాకముందే మనం లెగుస్తాం. కాలకృత్యాలన్నీ తీర్చుకుని చక్కగా అభ్యంగన స్నానం చేసి మనం కృష్ణ పాదాలు అవి వేసుకుని దేవుడి దగ్గర శుచి శుభ్రం అన్నీ చేసుకుని భగవంతుడి మందిరం అంతా పూలతో అలంకరించుకుని కృష్ణ భగవానుడికి, మనకి పటం ఉందా, పటానికి మాల వేసుకుంటాం. విగ్రహం ఉందా, విగ్రహానికి మాల వేసుకుంటాం. ఏ దేవుణ్ణైనా పెద్ద సైజులో పెట్టుకోవడానికి ఆలోచిస్తారు, కానీ కృష్ణ భగవానుడిని మాత్రం అసలు ఏ సైజు అన్నా పెట్టుకుంటారు. షాప్స్లో కానీ, ఇళ్లల్లో కానీ, షోపీసులుగా కానీ ఇష్టమైనట్టు పెట్టుకుంటారు. చక్కగా మురళీ వాయిస్తున్న కృష్ణ భగవానుడిని, రకరకాలు ఆవుతో ఉన్న కృష్ణ భగవానుడిని. మా ఇంట్లో అయితే ఇల్లంతా కృష్ణ భగవానుడే ఉంటాడు. పాలరాతితో, ఇత్తడితో, ఇంకా రకరకాల మెటీరియల్స్తో కృష్ణ భగవానుడు ఉంటాడు. ఈ కృష్ణ భగవానుడిని మనం ఉదయాన్నే కూడా చక్కగా షోడశ ఉపచారాలతో ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమయం సమర్పయామి అనుకుంటూ ధూప దీప నైవేద్యాలతో ఆరాధిస్తాము. తులసీ దళాలతో ప్రత్యేకంగా ఆ రోజు కృష్ణ భగవానుడిని తులసీ దళాలతో 108 నామాలు కృష్ణ భగవానుడికి అష్టోత్తరం చేస్తాం. రకరకాల కృష్ణుడి స్తోత్రాలు చదువుకుంటాం. అంటే అష్టోత్తరమే చెయ్యాలని లేదు, మన ఇష్టం అది. రకరకాల పాటలు పాడతాం ఆ రోజు. పాడిన తర్వాత ఇక సాయంత్రం ప్రత్యేకంగా పూజ చేసుకుంటామండి. నేను ఎలా చేసుకుంటానో అది చెప్తున్నాను. 5 దాటగానే సాయంత్రం సంధ్యావేళ అవ్వగానే కృష్ణ భగవానుడికి చిన్న ఊయల్ని ఏర్పాటు చేసుకుంటాం మన వీలైనట్టు. ఇక సాయంత్రం పూట కృష్ణ భగవానుడిని చక్కగా మనం అభిషేకం చేసుకుంటామండి. ముందుగా ఆవు పాలతో, పంచామృతాలతో, ఆవు పెరుగుతో, నెయ్యి, తేనె, పంచదార, ఇలా పంచామృతాలతో కృష్ణ భగవానుడికి అభిషేకం చేసుకుంటాం. తర్వాత ఆయన చక్కగా శుభ్రమైన నీళ్లతో శుద్ధి చేసుకొని అలంకరణ, గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి ఒక పుష్పమాల వేసి, మన దగ్గర పారిజాత పుష్పాలు ఉన్నాయా వాటితో, లేదా బంగారు పుష్పాలు, లేదా వెండి పుష్పాలు, లేదా చక్కటి ఏ పువ్వులు ఉంటే మన పెరట్లో పూసిన పువ్వులు, అన్నిటికంటే ముఖ్యమైనది ఆ రోజు ఆయన తులసి దళాలతో అర్చించడం. అట్లాగే నెమలి పించడం, ధరింపచేయటం. ఆయన శిరస్సున ఒక నెమలి పించాన్ని ధరింపచేయటం. ఎంతో ఆనంద పారవశ్యుడు అవుతాడంటే కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు ప్రేమ పిపాసి, ఆయన ప్రేమకు లొంగిపోతాడు. ఇవన్నీ కూడా మన చరిత్రలో ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాల్లో తెలుసుకున్నాం కదా. రుక్మిణీదేవి ఎంతో ప్రేమతో ఒక తులసి దళంతోనే ఆయన్ని గెలుచుకుంటుంది. ఎన్నో కోటాను కోట్ల రాసుల బంగారాలతోనూ, వజ్రాలతోనూ, మాణిక్యాలతోనూ గెలుచుకోలేని ప్రేమను రుక్మిణీదేవి చిన్ని తులసి దళంతోనే ఎందుకు గెలుచుకుంటుంది అంటే అమితమైన ప్రేమ ఆయనకి ఎంతో ఇష్టం కృష్ణ భగవానుడికి. అట్లాగే ఇక నైవేద్యాలు, ఇప్పుడు మనం ఆయన అలంకరించేసుకుని దీపం చక్కగా ధూపం వేసేసుకుని ఆయనకి దీపం సమర్పించి నైవేద్యం వరకు వస్తే కృష్ణ భగవానుడికి వెన్న ముద్ద మనందరికీ తెలిసిందే కదా. వెన్న దొంగ, చిలిపి కృష్ణుడు అని చెప్పుకుంటాం కదా. ఆయన చరిత్రలు చెప్పుకునేటప్పుడు వెన్నపూస, చక్కటి ఆవు పాలతో చేసిన, ఆవు పాలు తోడు పెడితే మనకి వెన్నపూస చేసుకుంటాం కదా. చక్కగా ఆవు పాలతో చేసిన వెన్నపూస,
అట్లాగే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పాల మీద తీసిన మీగడ. ఆవు పాలు అని ఎందుకు అంటున్నామంటే ఆవు పాలు మన గోమాత గురించి తెలియంది ఏముంది? కృష్ణ భగవానుడికి ఆవు పాలు అంటే ఎంతో ఇష్టమని మనం ఎన్నో చరిత్రలో చదువుకున్నాం. ఆ నైవేద్యాలు, అటుకులు బెల్లం కూడా ఆయనకి ఎంతో ఇష్టం. అందుకనే కదా కుచేలుడు ఆయనకి ఆయన వస్త్రంలో ఇంత మూట కట్టుకుని అటుకులు వెళ్ళి అనంత ఐశ్వర్యాన్ని పొందాడు. కుచేలుడుకున్న భక్తి, ప్రేమ అక్కడ కృష్ణ భగవానుడు చూశాడే కానీ ఆయన ఎంతటి ఐశ్వర్యవంతుడు, నాతో తొలతూగుతాడా, నాకు విలువైన కానుకలు ఇచ్చాడా, గంటలు గంటలు నా ముందు జపం చేశాడా అనేది కృష్ణ భగవానుడు చూడ్డు. ఇట్లా మనం కృష్ణ భగవానుడిని వెన్నపోస్తో ఇలా అటుకులు బెల్లంతో అన్ని నైవేద్యాలతో ఆరాధించుకున్నాం కదా. ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకున్నాం కృష్ణ భగవానుడు ప్రేమకు లొంగుతాడు, నిజమైన భక్తికి లొంగుతాడు అని. అయితే ఇహ మనకి వేడుక, వినోదభరితమైన పండుగ, ఆహ్లాదభరితమైన పండుగ అని ఎందుకన్నానంటే వీధుల్లో మనకి ఉట్టి కొడతారు. వేడుకలో భాగంగా సాయంత్రం పూట లైటింగ్ పెడతారు. చక్కటి కృష్ణ భగవానుడు గీతాలు ఆలపిస్తూ మైక్లో కూడా అవే గీతాలు పెట్టి కృష్ణ భగవానుడు పాటలు పెట్టి కోలాటాలు ఆడతారు. ఆ రోజు టెంపుల్స్లో, చాలా టెంపుల్స్లో నేను వెళ్ళే చూసేదాన్ని, కోలాటం ఆడతారు, ఉట్టి కొడతారు. ఇవన్నీ కూడా ఎంతో వినోదభరితంగా ఉంటాయి. మన ఇంట్లో మనం చిన్నగా చక్కగా ఊయల్లాగా తయారు చేసుకుని, ఏమీ లేదండి ఊయల అంటే మనం ఊయలు కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. చిన్న చిన్న ఊయలు ఇప్పుడు ఎత్తడివి అవి వచ్చేస్తున్నాయి కదా, అట్లాంటి ఉయ్యాలు ఏదైనా కూడా కొనుక్కోవచ్చు. లేదు అంటే కనుక మనం స్టూల్స్ ఉంటాయి కదా, మనం కూర్చునే స్టూల్ ఉంటుంది కదా, ఆ స్టూల్ని తిరగేసామనుకోండి 4 కాళ్ళు పైకి వస్తాయి. ఆ కాళ్ళకి పై భాగాన ఒక చిన్న బట్ట ఉయ్యాల్లాగా కట్టి అందులో కృష్ణ భగవానుడిని వేసి మనం ఊయల పాడుకోవచ్చు. భక్తితో చేసేది ఏదైనా సరే భగవంతుడు స్వీకరిస్తాడండి. ఈ విధంగా మనం అట్లాగే కృష్ణ పాదుకులు ఇప్పుడు చేత్తో కాకుండా మనకి అలివేలు మంగాపురం ఉంటుంది కదా, అలివేలు మంగాపురంలో మనకి అన్ని షాపుల్లోనూ కూడా అలివేలు మంగాపురంలో పద్మావతి దేవి ఆలయం ముందు మనకి బోల్డ్ అని కొట్లు ఉంటాయి కదా షాప్స్, వాటిల్లో మనకి పాదుకులు ఇప్పుడు మనం అన్ని ముగ్గులు వచ్చేస్తున్నాయి చూడండి. ఇట్లా అనుకుంటే వాటిని మనం ప్లేట్లు అంటామో మరి జల్లెళ్ళు అంటామో, వాటి మీద ముగ్గేస్తే ఆ జల్లెడు ఇలా తీసేస్తామంటే కింద ముగ్గు ఉంటుంది, ప్రింట్ అనమాట. అట్లాగా ఒక ముద్రలాగా పడుతుంది. అట్లా శ్రీకృష్ణ పాదాలు కూడా ముద్రలు వచ్చేసినాయి ఇప్పుడు. అవి ఇప్పుడేంటి ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి మనం వరిపిండి చల్లేసి చక్కగా అట్లా కూడా వేసేసుకోవచ్చు మోడ్రన్గా. అట్లా ఎన్నో ఫెసిలిటీస్ వచ్చేసాయి ఇప్పుడు. కృష్ణ భగవానుడిని ఇట్లా తులసి దళాలతోనూ, ఆవు వెన్నపోస్తోనూ, ఇట్లా భక్తితోనూ చక్కగా సాయంత్రం మనం లాలి పాటలు పాడుతూ కృష్ణ భగవానుడిని ఈ విధంగా అర్చించుకోవడం వల్ల కృష్ణ భగవానుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతాం. ఇదండి ఈరోజు కృష్ణాష్టమి వ్లాగ్. సింపుల్ కృష్ణ భగవానుడి పూజ. ఆయన ఎంత ఆనందంగా కనిపిస్తాడో మనకి, ఎంత భోగల ఆలస్యంగా కనిపిస్తాడో మన పూజ కూడా అంత ఆహ్లాదభరితంగా సింపుల్గా ఉంటుంది కృష్ణ భగవానుడి పూజ. మరొక మంచి వ్లాగ్తో మీ ముందు తొందరలోనే వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి.